డియర్ స్టూడెంట్స్, మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద డిస్కషన్ చేద్దాం. జాగ్రత్తగా వినండమ్మా. చూడండి, న్యూ ఇంగ్లీష్ మోడల్ పేపర్ 100 మార్క్స్. సో ఈ ఇంగ్లీష్ మోడల్ పేపర్లో మొత్తం 3 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ కింద రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఓకేనా? సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసరికి 30 మార్క్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ బి కింద గ్రామర్ అండ్ వొకాబులరీ. ఈ గ్రామర్ అండ్ వొకాబులరీ వచ్చేసరికి 40 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ సి ఇది వచ్చేసరికి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఇది వచ్చేసరికి 30 మార్క్స్ ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? న్యూ ఇంగ్లీష్ మోడల్ పేపరు మొత్తం 3 పార్ట్స్ గా ఉంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ కింద రీడింగ్ కాంప్రహెన్షన్. ఇప్పుడు మనం సెక్షన్ ఏ గురించి డిస్కషన్ చేద్దాం. సెక్షన్ ఏ అంటే ఏంటి? ఇక్కడ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 to 5 ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ఏ రీడింగ్ కాంప్రహెన్షన్. ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రతి యూనిట్లో ఏ విభాగంలో ఉన్నటువంటి లెసన్స్లో నుంచి ఒక పాసేజ్ వస్తుంది. దాన్ని మనం రీడింగ్ కాంప్రహెన్షన్ కింద తీసుకుంటే ఇన్నిట్లో 2 క్వశ్చన్స్ WH క్వశ్చన్స్ ఉంటాయి డైరెక్ట్గా. 3 క్వశ్చన్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? గతంలో ఇదే పాసేజీ మనకి ఈ టైప్లోనే ఒక పాసేజ్ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్కు మాత్రమే ఉండేది. మరి న్యూ మోడల్ పద్ధతి ప్రకారం ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఇక్కడ 5 into 2 jar 10 marks. And next one, question number 6 to 8. B reading comprehension. ఈ బి రీడింగ్ కాంప్రహెన్షన్ లో మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా పోయిటరీ నుంచి వస్తుంది. పోయిటరీలో మనకి వన్స్ అపాన్ ఏ టైమ్, ఆర్ విల్ బి ద డ్రీమర్ అవేక్, ఏ ప్లీ ఫర్ ఇండియా. ఈ 3 పోయమ్స్ ప్రిపేర్ అయితే వాటిల్లో నుంచి 3 క్వశ్చన్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ 3 2 jar 6 మార్క్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 9 and 10. ఇక్కడ కూడా మనకి బి రీడింగ్ లో నుంచే వస్తుంది. ఈ బి రీడింగ్ అంటే చూడమ్మా, జాగ్రత్త వినండి. అంతకు ముందు ఉన్నటువంటి బి రీడింగ్ లో ఓన్లీ పోయిటరీ నుంచి వస్తే, ఇప్పుడు వచ్చేటువంటి బి రీడింగ్ లో ఏవైతే మనకి ఇంగ్లీష్ లో లెసన్స్ ఉన్నాయో వాటి నుంచి పాసేజెస్ వస్తాయి. బి రీడింగ్ లో మనకి
ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఫెయిల్యూర్. ద డియర్ డిపార్టెడ్ టు మాయా బజార్. ఈ 3 లెసన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇవి 2 క్వశ్చన్స్, మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి. Two 2 jar 4. On the next one, question number 11 to 15. ఈ క్వశ్చన్ నెంబర్ 11 to 15 మీ సంబంధించి స్టడీ స్కిల్స్ ఇన్ఫర్మేషన్. ఇది ఒక సెకండ్ పేపర్లో, గతంలో మనకి సెకండ్ పేపర్లో ఫస్ట్ సెక్షన్లో ఉండేది ఇది. ఈ స్టడీ స్కిల్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది టేబుల్ రూపంలోను ఇన్ఫర్మేషన్ రూపంలో మనకి ఇచ్చినప్పుడు 2 క్వశ్చన్స్ ఏమో WH క్వశ్చన్స్ ఉంటాయి, 3 క్వశ్చన్స్ ఏమో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 2 jar 10. ఓకేనా? 2 క్వశ్చన్స్ ఏమో WH క్వశ్చన్స్ ఉంటాయేమో, 3 క్వశ్చన్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. స్టడీ స్కిల్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక టేబుల్ ఇచ్చేసి దానిలో సమాచారం నుంచి కింద మనకి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. 2 రకాల ప్రశ్నలు ఏమో WH క్వశ్చన్స్ తోను, ఒక 3 రకాల ప్రశ్నలు ఏమో మల్టిపుల్ ఆప్షన్స్ తో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతటితో మనకి సెక్షన్ ఏకి సంబంధించిన గ్రామర్ పార్ట్ మీద అవగాహన వచ్చింది కదా. సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1 to 5 కి సంబంధించి ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ మాత్రమే మనం ప్రిపేర్ అవ్వాలి. బికి సంబంధించి బి రీడింగ్ కాంప్రహెన్షన్ లో పోయిటరీ సెక్షన్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ బి రీడింగ్ కాంప్రహెన్షన్ లో ఏవైతే లెసన్స్ ఉన్నాయో ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఫెయిల్యూర్, ద డియర్ డిపార్టెడ్ టు మాయా బజార్. అలాగే క్వశ్చన్ నెంబర్ 11 to 15 లో స్టడీ స్కిల్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఒక టేబుల్ రూపంలో కానీ ఏదో ఒక మనకి ఇన్ఫర్మేషన్ టేబుల్ ఇచ్చినప్పుడు దాని కింద ప్రశ్నలు ఒక 2 క్వశ్చన్స్ ఏమో WH క్వశ్చన్స్ ఉంటాయి, మిగతా 3 ఏమో మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 5 2 jar 10. సో ఇక్కడ మొత్తం మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ సంబంధించి 30 మార్క్స్. ఓకేనా? సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ. సెక్షన్ బి కింద మనకి గ్రామర్ అండ్ వొకాబులరీ వస్తుందమ్మా. ఇందులో మనకి 16 క్వశ్చన్ నంబర్ దగ్గర నుంచి క్వశ్చన్ నంబర్ 16 దగ్గర నుంచి 32 వరకు గ్రామర్ సెక్షన్స్ వస్తాయి. మనకి గ్రామర్ క్వశ్చన్స్ అన్ని కూడా వస్తుంటాయి. జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఈ క్వశ్చన్ నెంబర్ 16 to 32 గ్రామర్ సెక్షన్స్ అన్ని కూడా గతంలో ఉన్నటువంటి పేపర్ 1లో కొన్ని విభాగాలు, పేపర్ 2లో కొన్ని విభాగాలు కలిసి మనకి కంబైన్డ్ గా వస్తాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 16లో ఏముంటుందో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16 ఎలా వస్తుందంటే, కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ రిలేటివ్ క్లాజెస్. చూడమ్మా, రిలేటివ్ క్లాజెస్. కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ రిలేటివ్ క్లాజెస్. రిలేటివ్ క్లాస్ అంటే మనకి ప్రధానంగా ఈ క్వశ్చన్ నెంబర్ 16లో మనల్ని అడిగే ప్రశ్నలు ఏంటయ్యా అంటే, హూ మీద కానీ, వేర్, విచ్, హోమ్, దట్ అనేటువంటి రిలేటివ్ క్లాజెస్ తో మనం ఈ గ్రామర్ పార్ట్ ని చేయాలి. మళ్ళా ఒకసారి క్వశ్చన్ నెంబర్ 16లో రిలేటివ్ క్లాజెస్ లో ఏం చేయాలో చూడమ్మా. WHO హూ, WHICH విచ్, వేర్, హోమ్, దట్. ఓకేనా? ఈ రిలేటివ్ క్లాజ్ అనేటువంటిది హూతో చేయమనొచ్చు, ఉచ్చుతో చేయమనొచ్చు, హూమ్తో చేయమనొచ్చు, వేర్తో చేయమనొచ్చు, దట్తో చేయమనొచ్చు. దీనికి సంబంధించి ఒక ప్రశ్న ఉంటుంది, ఖచ్చితంగా 2 మార్క్స్. గతంలో మనకి 1 మార్కే ఉండేది. ఇప్పుడు కంబైన్డ్ మోడల్ పేపర్లో 2 మార్క్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. చేంజ్ ద వాయిస్. జాగ్రత్తగా విన్నానా? చేంజ్ ద వాయిస్. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. మనం నోట్స్ లో వివరంగా ఈ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్,
ఇవి ఎలా ఫామ్ అవుతా ఉంటాయి, ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో ఇన్ని రకాల మోడల్స్ని మనం నోట్బుక్లో గతంలో చెప్పుకొని ఉన్నాం. వివరంగా ప్రిపేర్ అవ్వండి. జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈ వాయిస్ మీద కూడా ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది, 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 17 అంటేనే వాయిస్, క్వశ్చన్ నెంబర్ 16 అంటేనే రిలేటివ్ క్లాస్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 18, కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ లింకర్స్. ఓకేనా? లింకర్స్ మనం క్లాస్ రూమ్ లో కూడా గతంలో చెప్పుకున్నాం. ఈ లింకర్స్ దగ్గర నుంచి కూడా 2 మార్క్స్. చాలా లింకర్స్ ని మనం ప్రాక్టీస్ చేస్తేనే అందులో నుంచి ఏదో ఒక లింకర్ తో సెంటెన్స్ ని కంబైన్ చేయమంటాడు. సచ్ దట్ గాని, నెయిదర్ నార్ గాని, ఎయిదర్ ఆర్ గాని, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ, సో దట్ గాని, టు గాని, యాజ్ కానీ, బికాజ్ కానీ, ఇఫ్ గాని, ఇటువంటి లింకర్స్ అన్ని ఇచ్చి అందులో నుంచి ఏదో ఒక లింకర్ తో ఒక సెంటెన్స్ మనం కంబైన్ చేయాల్సి వస్తుంది. ఆ లింకర్స్ సంబంధించి 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 19, fill in the blanks with suitable prepositions అని ఉంటుందమ్మా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. ఆల్రెడీ మనకి ప్రిపోజిషన్స్ ఈ సెక్షన్ లో 2 పార్ట్స్ గా వస్తూ ఉంటాయి. కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, సింపుల్ ప్రిపోజిషన్. సో కాంపౌండ్ ప్రిపోజిషన్ అనగానే ఏ హెడ్ ఆఫ్, an account of, in front of, instead of, on behalf of, ఇలాంటి కాంపౌండ్ ప్రిపోజిషన్ ఫ్రేజెస్ అన్ని కూడా గతంలో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత సింపుల్ ప్రిపోజిషన్స్ ఆన్, ఇన్, ఎట్, ఆఫ్, ఇలాంటివి. అంటే కాంపౌండ్ ప్రిపోజిషన్ మీద ఒక ప్రశ్న, సింపుల్ ప్రిపోజిషన్ మీద ఒక ప్రశ్న, మొత్తం 2 మార్క్స్. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, fill in the blanks with suitable verb forms. verb forms అమ్మా, జాగ్రత్తగా. వెర్బ్ ఫార్మ్స్ వచ్చేసరికి అంటే మనకు టెన్సెస్ కి సంబంధించినటువంటి సమాచారం మొత్తం నేర్చుకోవాలి. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం కూడా చక్కగా నేర్చుకుంటే ఈ వెర్బ్ ఫార్మ్స్ దగ్గర నుంచి కూడా మనం 2 మార్క్స్. దీని మీద కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. చక్కగా చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వెర్బ్ ఫార్మ్స్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోట్స్ గతంలో మనం ఇచ్చున్నాం. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కాల్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, అడ్వైజ్ ఉంటుంది. చూడనా? అడ్వైజ్ అంటే తెలుసు కదా మీకు. అడ్వైజ్ మీద ఒక 2 మార్క్స్. ఒక్క ప్రశ్నే ఉంటుంది. అడ్వైజ్ మీద ఒక్క క్వశ్చన్ అడుగుతాడు, 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, పొలైట్ రిక్వెస్ట్స్ ఉంటాయి. తెలుసు కదమ్మా మీకు పొలైట్ రిక్వెస్ట్. ఈ పొలైట్ రిక్వెస్ట్ మీద కూడా ఒక్క ప్రశ్నే ఉంటుంది. దానికి 2 మార్క్స్ ఉంటుంది. అడ్వైజ్ కి ఒక క్వశ్చనే, మనకు వచ్చేది క్వశ్చన్ ఒకటే ఉంటుంది, 2 మార్క్స్. పొలైట్ కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది, 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 23, వాట్ డు ద ఫాలోయింగ్ సెంటెన్స్ మీన్, చూస్ ద రైట్ ఆన్సర్ అనే సెక్షన్ ఒకటి ఉంటుంది మనకి. కెన్ ఐ క్యారీ ద బ్యాగ్ ఫర్ యూ? ఏ, ఆఫరింగ్ హెల్ప్, ఆస్కింగ్ ఫర్ హెల్ప్. సి, సీకింగ్ ఇన్ఫర్మేషన్. డి, గివింగ్ సజెషన్. ఇలా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చేసి దీనిలో ఒకదాన్ని చూస్ చేసుకోమంటాడు. దీన్నే మనం చూస్ ద రైట్ ఆన్సర్ అన్నట్టుగా పెట్టుకోవాలి. 2 మార్క్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా క్వశ్చన్ నెంబర్ 16 దగ్గర నుంచి 23 వరకు కూడా ఉన్నటువంటి ఏవైతే సెక్షన్లు ఉన్నాయో పేపర్ 1కి సంబంధించిన గ్రామర్ పార్ట్. కంటిన్యూషన్ గానే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 దగ్గర నుంచి పేపర్ 2 గ్రామర్ స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 24 సినోనియమ్స్ ఉంటాయి.
ఈ సినోనియమ్స్ అనేటువంటి సెక్షన్ గతంలో మనకి పేపర్ 2 విభాగంలో ఉండేది. సినోనియమ్స్ మొత్తం 4 మార్క్స్, 4 సినోనియమ్స్ వస్తాయి మనకి. ఈ 4 సినోనియమ్స్ కూడా 4 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25, ఆంటోనియమ్స్, ఆపోజిట్ వర్డ్స్. ఇవి కూడా మనకి 4 వస్తాయి ఎగ్జామినేషన్ లో. ఈ ఆంటోనియమ్స్ కూడా 4 మార్క్స్ కి. గతంలో 2 మార్క్స్ ఉండే, ఇప్పుడు 4 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26, రైట్ ఫార్మ్ ఆఫ్ ద వెబ్స్. రైట్ ఫార్మ్ ఆఫ్ ద వెబ్స్. ఈ సెక్షన్ బాగా ప్రిపేర్ అవ్వాలమ్మా మనం. మెటీరియల్లో క్వశ్చన్ బ్యాంకులో ఉన్నవి, గ్రేడ్ గెయినర్లో ఉన్నవి అన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా ప్రతి లెసన్ ని బాగా రీడ్ చేస్తేనే గానీ ఈ ప్రశ్నకి సమాధానాలు రాయలేం. కొంచెం డిఫికల్ట్ సెక్షన్, అట్ ద సేమ్ టైం చాలా ఈజీ సెక్షన్. కొంచెం హార్డ్ వర్క్ చేయండి దీని మీద. రైట్ ఫార్మ్ ఆఫ్ ద వెబ్స్. ఇటు చూడండి ఇప్పుడు క్వశ్చన్ నంబర్ ఇప్పుడు 27. క్వశ్చన్ నంబర్ 27లో మనకి ఏమొస్తాయో చూసారా? ఓవెల్ క్లస్టర్. ఈ క్వశ్చన్ నంబర్ 27లో ఓవెల్ క్లస్టర్ ఉంటుంది. ఏఈ, ఐఓ, ఓయు అనేటువంటి సెక్షన్లు 2 మార్క్స్ ఉంటుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 28. క్వశ్చన్ నంబర్ 28. దీనిలో సఫిక్సెస్ ఉంటాయి. అంటే ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, బ్రాకెట్ ఇక్కడేమవుతుంది, పక్కన టిఐఓఎన్, ఎస్ఐఓఎన్. ఇందుట్లో ఏం రైట్ అవుతుందమ్మా? టిఐఓఎన్ ఇక్కడ రాయాలి. ఇది వచ్చేసరికి 2 మార్క్స్. ఇన్ఫర్మేషన్ అంటే సఫిక్సెస్ అంటాం వీటిని. ఈ సెక్షన్స్ అన్ని కూడా చాలా సులభంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 29. క్వశ్చన్ నంబర్ 29 చూస్తే రాంగ్ స్పెల్ట్ వర్డ్. రాంగ్ స్పెల్ట్ వర్డ్ మీద 2 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్. ఓకేనా? సఫిక్సెస్ ఎన్నో, ఓవెల్ క్లస్టర్ గతంలో ఎన్ని వచ్చినాయి ఇక్కడ చూడండి. సఫిక్సెస్ అవొక 2, ఇవొక 2. 2 చేస్తే 1 మార్క్, ఇక్కడ 2 చేస్తే 1 మార్క్, అలా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 29లో ఇవి కూడా 2 చేయాలి, 2 మార్క్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 30. ఈ క్వశ్చన్ నెంబర్ 30లో డిక్షనరీ స్కిల్స్ అని చెప్పేసి గతంలో మనం చేసాం. ఇవి పైన పాసేజ్ ఇచ్చేసి వాట్సాప్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాడు. మనం ఫైండ్ అవుట్ చేసి దాని రిలేటివ్ గా అడిగినటువంటి అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సి వస్తుంది. ఈ డిక్షనరీ స్కిల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్స్ కూడా పైనే ఉంటాయి. దట్ ఈజీగా ఉంటుంది ఈ సెక్షన్ కూడా. దీనికి 2 మార్క్స్. 2 క్వశ్చన్స్ ఇస్తారు, 2 మార్క్స్. క్వశ్చన్ నంబర్ 31. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్. కరెక్ట్ హెడ్డింగ్స్ తెలుసు కదా మీకు. కరెక్ట్ హెడ్డింగ్స్ అంటే 8 వర్డ్స్ ఇస్తారమ్మా మనకి. 8 వర్డ్స్, ఒక 1 సైడ్ 4 వర్డ్స్ రాయాలి, ఇంకొక 1 సైడ్ 4 వర్డ్స్ రాయాలి. దీన్ని కరెక్ట్ హెడ్డింగ్స్ అంటాం. దీనికి 2 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నంబర్ గ్రామర్ పార్ట్ లో 1 word substitute. ఈ 1 word substitute అనే సెక్షన్ దగ్గర నుంచి 2 మార్క్స్ మనకి వస్తుంది. ఓకేనా? మనం ఇవన్నీ జాగ్రత్తగా అన్ని బాగా ప్రిపేర్ అయినవే ఉన్నాయి. ఖచ్చితంగా మళ్ళా ఒకసారి దృష్టి పెట్టి ప్రతి సెక్షన్ మీద మనం జాగ్రత్తగా చేయాలి. సో
క్వశ్చన్ నెంబర్ 16 దగ్గర నుంచి 32 వరకు కూడా 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. సో దీంతో గ్రామర్ పార్ట్ అయిపోయింది. ఒకసారి మనం మార్క్స్ కౌంట్ చేద్దామా. 23 వరకు పేపర్ 1కి సంబంధించిన గ్రామర్, 16 మార్క్స్కి వస్తుంది. ఇక్కడి నుంచి పేపర్ 2కి సంబంధించిన గ్రామర్ 24. పేపర్ 2లో నుంచి 24 మార్క్స్కి, పేపర్ 1లో నుంచి 16 మార్క్స్ గ్రామర్ పాయింట్స్ వస్తున్నాయి మనకి. ఇక్కడ మొత్తం మీద 40 మార్క్స్ మనకి సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి సెక్షన్ సి. సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంటుందమ్మా. జాగ్రత్తగా వినండమ్మా. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. క్వశ్చన్ నంబర్ ఎంత చెప్పండి ఇప్పుడు? 33. ఈ క్వశ్చన్ నెంబర్ 33 వచ్చేసరికి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ లో ఉంటుంది. సెక్షన్ సి. సెక్షన్ సిలో ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 33లో మనకేముంటుంది? క్వశ్చన్ నెంబర్ 33A, కన్వర్జేషన్. క్వశ్చన్ నెంబర్ 33లోనే చాయిస్ గా బి, డైరీ ఎంట్రీ రిపోర్ట్. సో క్వశ్చన్ నెంబర్ 33లో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ లో మనం కన్వర్జేషన్ అయినా రాయొచ్చు, డైరీ ఎంట్రీ రిపోర్ట్ అయినా రాయొచ్చు. దీనికి 10 మార్క్స్ ఉంటుంది. ఈ సెక్షన్ కి, ఈ క్వశ్చన్ నెంబర్ కి 10 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఇక్కడ కూడా మనకి చాయిస్ ఉంటుంది. లెటర్ రైటింగ్ బిలో, బయోగ్రాఫికల్ స్కెచ్. బయోగ్రాఫికల్ స్కెచ్ అమ్మా. ఇక్కడ కూడా మనకి 10 మార్క్స్ ఉంటుంది. లెటర్ రైటింగ్ అని రాయొచ్చు, బయోగ్రాఫికల్ స్కెచ్ అని రాయొచ్చు. And the last one is question number 35. Question number 35 లో కూడా చాయిస్ WH ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. WH ఫ్రేమింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ నెంబర్ 35లో ఫ్రేమింగ్ ఆఫ్ WH క్వశ్చన్స్ అని చెప్పేసి, WH క్వశ్చన్స్ గతంలో పేపర్ 1లో లాస్ట్ సెక్షన్ లో గ్రామర్ పార్ట్ లో ఉండేది. ఇప్పుడు ఇది WH ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇది ఒకటి. తర్వాత బి, ట్రాన్స్ఫరింగ్ స్కిల్స్ అని చెప్పేసి. అంటే ట్రాన్స్ఫరింగ్ స్కిల్స్ అంటే మనకు ఒక పై చార్ట్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ చార్ట్ కానీ ఇచ్చేసి దాని గురించి మన వ్యూ రాయమంటాడు. ఆ వ్యూని మనం ఒక పారాగ్రాఫ్ గా రాయాలి. సో ఇక్కడ WH క్వశ్చన్స్ కన్నా కూడా, ఫ్రేమింగ్ క్వశ్చన్స్ కన్నా కూడా ట్రాన్స్ఫరింగ్ స్కిల్స్ అనేటువంటిది, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్కిల్స్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. మనం ఈ పాయింట్ ఇక్కడ ఈ ఏరియాలో ఇది రాసేసుకుంటే చక్కగా మంచి మార్కులు మనకు వస్తాయి. సో ఈ ఏరియాలో కూడా 10 మార్క్స్. సో మొత్తం మీద ఇక్కడ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ లో ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10, 30 మార్క్స్ అయిపోయిందమ్మా. గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్ 40 మార్క్స్ కంప్లీట్ అయిపోయింది. అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసరికి 30 మార్క్స్. టోటల్ గా 100 మార్క్స్ మనం పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎక్కడా కూడా మనం ఈ సెక్షన్ లో మార్కులు పోతాయని కానీ ఆ నెగిటివ్ సెన్స్ ఎక్కడా కూడా లేవు. అంతా కూడా క్వశ్చన్ పేపర్ అంతా కూడా చాలా ఈజీగా ఉంది, కంఫర్టబుల్ గా ఉంది. చక్కగా ఇక మనం చేయాల్సిందల్లా హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్ గా మనం ఇంగ్లీష్ లో 10 పాయింట్స్ ఈజీగా మన GPA సాధించవచ్చు. ఓకేనా? చక్కగా చదవండి, మంచి మార్కులు సంపాదించండి.